నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా గోదావరి బోర్డుల గెజెట్ పై కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన కేంద్రం సీఎంగా ఉండి డ్రామా అని ఎలా అంటారన్న గజేంద్ర సింగ్ నాగార్జున సాగర్ లో ఈ నెల 15-16 తేదీల్లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన ప్రాజెక్టు అవుట్లెట్లను పరిశీలించనున్న బృంద సభ్యులు చెన్నై సమీపంలో తీరం దాటిన వాయుగుండం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వానలు తిరుమల కనుమదారులు మూసివేత ఎడతెరిపిలేని వర్షాలకు అతలాకుతలమవుతున్న తమిళనాడు 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ భారీ వర్ష సూచనతో అప్రమత్తమైన స్టాలిన్ సర్కార్ అమరావతి మహాపాదయాత్రలో ఉద్రిక్తత చదలవాడ వద్ద మద్దతిచ్చేందుకు వచ్చిన రైతులపై లాఠీచార్జ్ విరిగిన ఓ అన్నదాత చెయ్యి ఏపీలో ఉద్యోగ సంఘాలతో రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ పీఆర్సీ అమలు ఇతర డిమాండ్లపై మరోసారి చర్చలు వానాకాలం వరి ధాన్యం కొనాలని తెలంగాణలో భాజపా ఆందోళనలు ఇప్పటికే కొంటుంటే నిరసనలెందుకని తెరాస సూటి ప్రశ్న చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ చారిత్రక తీర్మానానికి ఆమోదం తెలిపిన అధికార కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కృష్ణా గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను డ్రామాగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు విషయంలో జాప్యానికి సీఎం కేసీఆర్ వైఖరే కారణమని జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం వస్తుందని సంకేతాలిచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశలో కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే బోర్డుల పరిధిని నోటిఫై చేసినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో ఇచ్చిన ఆదేశాన్ని డ్రామాగా ఎలా అభివర్ణిస్తారని షెకావత్ ప్రశ్నించారు. Honorable Chief Ministers have commented on the newly notified boards like this, that this is a big drama. A person sitting on a responsible chair and heading a state, heading a government in the federal structure, the decision which was implemented, which was decided by both the houses of parliament, and this notification was issued after due consultation and agreement of the states. How it can be marked as a drama? I think this is a lethal attack on democratic system and constitutional system framework of our country. ఇదే సమయంలో కృష్ణా జలాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు కూడా తెలంగాణ ప్రభుత్వ వైఖరే కారణమని షెకావత్ వివరించారు. కొత్త ట్రైబ్యునల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్ కేంద్రం సూచనతో ఆ పిటిషన్ ఉపసంహరించే విషయంలో 8 నెలలు జాప్యం చేసిందని తెలిపారు. That in year 2015, state of Telangana approached the apex court, Supreme Court, for setting up of a new tribunal under section 3 of Interstate River Dispute Act 1956. And since then this case was pending with Supreme Court. Since the issue was subsidized, it was beyond the purview of the union government to constitute any tribunal or take any decision. The meeting of apex council happened in the month of October on 6th in 2020. I myself mentioned to Honorable Chief Minister of Telangana, since this matter is subsidized, we cannot put a step further into this direction. That he assured me on that date, 6th October of 2020, that in next 2 days we will file the application to withdraw the case. After 8 months, the state of Telangana submitted an application in the Supreme Court to withdraw the case. And finally, on October 6th of this year, Supreme Court have allowed to withdraw that petition which was filed by a state of Telangana, and then only our role have been started. I wish to understand how am I responsible for the delay of 7 years, which was happened just because they have chosen to file a case in the Supreme Court.
ప్రస్తుతం కృష్ణా గోదావరి నుంచి తెలుగు రాష్ట్రాలు ఎవరికి నచ్చిన రీతిలో వారు నీటిని వాడుకుంటున్నారన్న షెకావత్ త్వరలోనే కొత్త ట్రైబ్యునల్ పై ఓ నిర్ణయం వస్తుందని తెలిపారు. We have already sent a request to the Ministry of Legal Affairs for their comment. As soon as opinion will come, whether we have to constitute a new tribunal for this or the present tribunal can be given the term of references, which I also want, and both the states also wants to avoid the delay in constitution. So that delay can be avoided. We are waiting for the opinion of Law and Justice Ministry. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎప్పటికప్పుడు చొరవతో సూచనలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నెల 15-16 తేదీల్లో రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని కేఆర్ఎంబీ ఉపసంఘం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన అవుట్లెట్లను ఉపసంఘం పరిశీలించనుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లెట్లను పరిశీలించిన ఉపసంఘం ఇప్పుడు ఏఎంఆర్పీ ఎత్తిపోతల పంప్ హౌస్, సాగర్ స్పిల్వే, స్లూయిజ్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడికాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించనుంది. 16న సాగర్ ఎడమ కాల్వ పవర్ హౌస్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సాగర్లో ఉపసంఘం సమావేశం జరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటే సమయంలో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వర్షాల కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల దారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. వర్షాలతో నెల్లూరులో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుమల, తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు నడక మార్గంతో పాటు కనుమదారుల్లో పదుల సంఖ్యలో చెట్లు కుప్పకూలాయి. గాలిగోపురం వద్ద చెట్లు పడిపోవడంతో 3 దుకాణాలు ధ్వంసమయ్యాయి. భారీగా వీచిన గాలులకు దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. కనుమదారుల్లో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడగా ముందు జాగ్రత్తగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాల్ని రేపు ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తీర్థాల వద్ద భారీ ప్రవాహంతో భక్తుల సందర్శన నిలిపివేశారు. తిరుమాడ వీధుల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. జంట జలాశయాలైన కుమారధార, పసుపుధార నిండుకుండలు తలపిస్తున్నాయి. తిరుపతిలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. మధురానగర్, వెస్ట్ చర్చ్, లక్ష్మీపురం, కూడలి ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏర్పేడు మండలం మోదుగులపాలెం సమీపంలోని కాజ్వేపై వరద ప్రవహిస్తోంది. నగరి, పుత్తూరు, నేసనూరు, పిళ్లారిపట్టు, గోపాలకృష్ణాపురం, చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి, మామిడి మానుగడ్డ, కొట్టాల, పులిత్తివారిపల్లెలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ రాత్రి నుంచి వర్షం పడుతుండగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వెంకటగిరిలోని సవారిగుంట, ఎన్టీఆర్ కాలనీ, మార్కెట్ వీధుల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు 12 మండలాల్లో 3219 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందుకూరుపేట మండలం మైపాడు తీరం వద్ద సముద్రం 25 అడుగుల వరకు ముందుకొచ్చింది. ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాలతో పాటుగా కడప జిల్లాలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వెలిగల్లు, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టులు, ఫిన్షా, ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రేపు ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించింది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష బాధితులకు 1000 రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైనా కాల్ చేయగానే సహకరించాలని సూచించారు. రిజర్వాయర్లు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు 4 రోజుల్లోనే 91 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీరం దాటగా రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు బీభత్సమే సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలకు చెన్నై సహా పొరుగున ఉన్న చెంగల్పేట్, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం తదితర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా రహదారులపై మోకాల్లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చెన్నైలో వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షానికి ఈఎస్ఐ ఆసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆసుపత్రి వార్డుల్లో మోకాల్లోతు వరకు వరద చేరింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోగుల్ని ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రముఖ మెరీనా బీచ్ ను కూడా వరద ముంచెత్తింది. ఇసుక తిన్నెలపై వరద చేరగా సందర్శకుల గ్యాలరీలు, దుకాణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తమిళనాడులో వ్యవసాయంపై కూడా భారీ వర్షాలు తీవ్ర ప్రభావమే చూపాయి. డెల్టా జిల్లాలో 1,50,000కు పైగా ఎకరాల్లోని వివిధ రకాల పంటలు నీట మునిగాయి. తిరువూరులో 50,000 ఎకరాలు, కడలూరులో 25,000 ఎకరాలు, నాగపట్టణంలో 30,000 ఎకరాలు, మయిలదదురైలో 20,000, తంజావూరులో 10,000 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేసేందుకు సీనియర్ మంత్రి పెరియస్వామి సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఇదే సమయంలో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా బయటకు రావద్దని సూచించారు. నవ్యాంధ్రకు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అనే డిమాండ్తో రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో 11వ రోజు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద అన్నదాతలకు మద్దతుగా భారీగా రైతులు తరలిరాగా వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ రైతు చేయి విరిగింది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొనేందుకు వచ్చేవారని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్తో రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి 11వ రోజు యాత్ర ప్రారంభం కాగా మద్దతు తెలిపేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు, తాళ్లు అడ్డుగా పెట్టి రావొద్దని సూచించారు. అయితే చదలవాడ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ చర్యతో ఆగ్రహించిన రైతులు మరింత ముందుకు దూసుకురాగా తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల లాఠీచార్జిలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయి విరిగింది. నొప్పితో విలవిల్లాడిన అతన్ని రైతులు ఆసుపత్రికి తరలించారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని అమరావతి రైతులు, ఐకాస నాయకులు తప్పుబట్టారు. అన్నం పెట్టే రైతులపై ఖాకీల క్రౌర్యం ఏమిటని నిలదీశారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ ఈ యాత్రను ఆపే రకంగా లేదు. ఈ యాత్రను ఆపటానికి ప్రయత్నించినటువంటి పోలీసులు, గవర్నమెంట్ సిగ్గుపడాలి. సంబరాలు జరగాల్సిన రాష్ట్రంలో ఈ రోజు ఉద్యమాలు జరగడం అన్నది మన రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటండి. మా కళ్ళు చెమ్మగిలుతున్నాయండి. మేము చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో, ఈ ధర్మ పోరాటంలో ఎటువంటి ఆటంకాలు పెట్టినా గానీ ఈ మహా పాదయాత్రను దిగ్విజయం చేసి తీరుతాం. ఈ రోజు లాఠీ చార్జ్ జరిగింది, చట్టంతో శిక్షిస్తాం. ఎవరైతే దాడి పల్ల పోలీసు వాళ్ళ మీద కూడా కేసు నమోదు పరిస్థితుంది. ఈ మహాపాదయాత్ర యొక్క ప్రోగ్రామ్ మొత్తం కూడా హైకోర్టుకు లైవ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఆపాలని ప్రయత్నించారో వాళ్ళని మాత్రం కోర్టు ముందు నుంచోబెడతాం. అనంతరం ముక్తినూతలపాడు వరకు యాత్ర కొనసాగగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా రైతులతో కలిసి ముందుకు సాగారు. మహిళలు రైతులకు హారతులు పట్టి స్వాగతించారు. జనం స్పందన తమ అలసటను దూరం చేసిందన్న అమరావతి రైతులు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రైతుల మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజల్ని అడ్డుకోవడంపై ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి భయపడిన ముఖ్యమంత్రి హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పోలీసుల సాయంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. లాఠీచార్జ్ ఘటనను ఖండించిన చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడం మాని గాయపడిన రైతులకు మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు. యాత్రతో కంటి మీద కునుకు లేకుండా అవుతున్నందునే ముఖ్యమంత్రి జగన్ పోలీసుల్ని ప్రయోగించి ఆటంకాలు కల్పిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జ్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను లోకేష్ తన ట్విట్టర్లో పెట్టారు. అటు రాజకీయాలతో సంబంధమే లేని పాదయాత్రకు ఎన్నికలు కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూడడమేంటని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో భారతీయ కిసాన్ మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కేంద్రంపై నెపన్నెట్టి ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఖమ్మంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యలో భాజపా కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. హర్మకొండలో కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన భాజపా శ్రేణులు రైతు విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. సిరిసిల్లలో తెరాస, భాజపా కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన భాజపా శ్రేణులు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. తెలంగాణలో పండే వరిని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ డిమాండ్పై తెరాస మండిపడింది. ఓవైపు ధాన్యం కొనుగోలు జరుగుతుంటే ఆందోళనలు ఎందుకని ప్రశ్నించింది. అబద్ధాలు, అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు భాజపా తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. యాసంగి ధాన్యం కొనాలని, కేంద్ర కార్యాలయాల ముందు ధర్నా చేయాలని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో పండే పంటను మీరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి మీ బీజేపీ ఎంపీలు గాని, బీజేపీ నాయకులు గాని తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు నీ ధర్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు కాదు. వచ్చే యాసంగిలో ఒడ్లు వేయాలనా వద్దా అనేది మా ప్రశ్న. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ధాన్య సేకరణ కేంద్రాలు తెలంగాణలాగా ఉన్నాయా? కాబట్టి మార్కెట్లు ముయ్యాలన్నది నువ్వు, ధాన్యం సేకరించొద్దన్నది నువ్వు. కానీ మేము ధాన్యం సేకరిస్తున్నాం, మార్కెట్లను తెరిచి ఉంచినాం. వానాకాలం కొనుగోలు మొత్తం కూడా సాఫీగా జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతాయి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఈ నెల 20న ఇళ్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ చేపట్టాలని తెలిపారు. దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా ఆమోదించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్దేశించుకున్న సమయంలో విచారణ పూర్తి చేయాలని, ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయి అనే అంశంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 52 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వివరించారు. 45.63 లక్షల లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేశామని తెలిపారు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆమోదం ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దుర్మార్గంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందని ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థుల్ని బెదిరించి అధికార వైకాపా ఏకగ్రీవాలు చేసుకుందని చంద్రబాబు విమర్శించారు. నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు ఫోర్జరీ అని న్యాయస్థానంలో తేలిందని వివరించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 85 పుంగనూరులో ఉంటే 85 ఏకగ్రీవాలు. పెద్ద పోటుగాడి మంత్రి. ఈ రోజు అందరూ కోర్టుకు పోయి ఉంటే వీళ్ళందరూ జైలుకు పోయేవాళ్ళు. పోవాల్సిన అవసరం కూడా ఉంది. దొంగ సంతకం పెట్టి, ఫోర్జరీ పెట్టి మీరు గెలిచారు. కోర్టులో కూడా క్లియర్గా FSLలో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఒక నేరస్తుడు. మాత్రం సిగ్గు ఎగ్గుగా ఉంటే మీరు రాజీనామా చేయాలి. మాకు అన్యాయం జరిగిందని చెప్పాలంటే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, ఇంకా మాట్లాడితే వాళ్ళ ఆస్తులపైన దాడులు చేయడం, ఆర్థిక మూలాలు తీయడం, తప్పుడు కేసులు పెట్టడం, అక్కడి నుంచి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫోర్జరీ చేసిన RO ఒక్క నిమిషం కూడా డ్యూటీలో ఉండడానికి వీలు లేదు.
ఉద్యోగ సంఘాల ఆందోళనతో రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలంటూ ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు నిన్న సచివాలయంలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై భేటీలో చర్చించనున్నారు. అటు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం నోడల్ అధికారిగా ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆది నారాయణను ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పీఆర్సీ నివేదికను ఎందుకు దాస్తున్నారో తెలియట్లేదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఐకాస, అమరావతి ఐకాస నేతలు అన్నారు. రేపటి భేటీ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోటి జిల్లా ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ కేసులు తగ్గినందున ఈ మేరకు సాధారణ వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. తెలంగాణలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ భేటీలోనే కింగ్ కోఠి ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు పునరుద్ధరించాలని, టిమ్స్లో 200 పడకలు కోవిడ్కు మినహాయించి ఇతర వైద్య సేవలు సైతం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కోఠి ఆసుపత్రిలో రేపు ఉదయం 9 గంటల నుంచే సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. టిమ్స్లో మాత్రం కొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఓ యువకుడిని చితకబాదారంటూ అతడి బంధువులు చేపట్టిన ఆందోళనతో సూర్యారావుపేట జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు మండల పరిధిలోని ఏపూర్లో 4 రోజుల క్రితం చోరీ జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా రామోజీ తండాకు చెందిన ధరావత్ నవీన్ను పోలీసులు విచారించారు. మరో 4 అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 ధరావత్ వీరశేఖర్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. పోలీసులు తనను చితకబాదారని బాధితుడు ఆరోపించాడు. ఈ పరిణామంతో ఆగ్రహించిన అతని బంధువులు పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లక్టీకాపూల్లోని లోటస్ ఆసుపత్రి ఇకపై మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనుంది. ఈ మేరకు లోటస్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ విఎస్వి ప్రసాద్ ప్రకటించారు. 2006లో ప్రసూతి, చిన్నపిల్లల ఆసుపత్రిగా ప్రారంభమైన లోటస్ ఆసుపత్రి ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. ఇకపై కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, వాస్కులర్ సర్జరీ, న్యూరో సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగాల్లో ఆధునిక సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. లోటస్ ఆసుపత్రి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఈ నెల 25 వరకు అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను నియమించేందుకు వీలుగా కీలక తీర్మానానికి అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ సిపిసి ఆమోదం తెలిపింది. రాజధాని బీజింగ్లో జరిగిన చైనా పొలిట్ బ్యూరో 19వ సెంట్రల్ కమిటీ 6వ ప్లీనరీ సమావేశంలో తమ జీవితకాల నాయకుడిగా జిన్పింగ్ ను సభ్యులు ఎన్నుకున్నారు. 4 రోజులు జరిగిన సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు విడుదల చేయనున్నారు. సాధారణంగా సిపిసి పొలిట్ బ్యూరోలో రిటైర్మెంట్ వయస్సు 68 ఏళ్లు కాగా ఈ నిబంధనను మారుస్తూ 3 ఏళ్ల క్రితం జిన్పింగ్ సర్కార్ కీలక సవరణ చేసింది. ఈ మేరకు జిన్పింగ్ 3వసారి పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. ఇప్పుడు ప్లీనరీ ఆమోదించిన చారిత్రక తీర్మానంతో జిన్పింగ్ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కలిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 3 మిషన్ కు కమాండర్ గా భారతీయ అమెరికన్ తెలుగు వ్యక్తి రాజాచారి వ్యవహరిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. రాజాచారి సహా అమెరికా నావీ సబ్ మెరైన్ అధికారి కేలా బారన్, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్, నాసాకు చెందిన టామ్ బర్న్ అంతరిక్షానికి వెళ్లారు. వీరు 6 నెలలు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. క్రూ 3 మిషన్ కు కమాండర్ గా వ్యవహరిస్తున్న రాజాచారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఉన్నారు. ఆయన తండ్రి శ్రీనివాస్ వీచారి ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే వివాహం చేసుకోగా 1977లో రాజాచారి జన్మించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల సహా విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు పాల్పడిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో కూడా నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 193 పాయింట్లు క్షీణించిన సూచీ ఇవాళ ఏకంగా 433 పాయింట్లు పడిపోయింది. ఈ ఉదయం 60,292 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 60,293 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ వంటి దిగ్గజ సంస్థల వాటాలు అమ్మేందుకు మదుపర్లు మొగ్గు చూపగా 59,656 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 59,920 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 144 పాయింట్లు తగ్గి 17,874 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.